ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు మన రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి కల్చరల్ హెరిటేజ్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి. సో మన కల్చర్స్ ని మనం కాపాడుకుంటూ వాటిని ఫ్యూచర్ జనరేషన్స్ కి గానీ, అదర్ స్టేట్స్ వాళ్ళకి గానీ, లేదంటే ఇంటర్నేషనల్ విజిటర్స్ కి గానీ క్రియేటివ్ గా ఎలా చూపించుకోగలం అంటే త్రూ కమ్యూనిటీ బేస్డ్ టూరిజం. ఇవాళ ఆఫ్రికన్ కంట్రీస్ లో వాళ్ళ టూరిజం డెవలప్ చేయడానికి ఆ కంట్రీస్ అడాప్ట్ చేసుకున్న టెక్నిక్ ఇది. సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనిటీ బేస్డ్ టూరిజం అంటే వచ్చే విజిటర్స్ కి గానీ, టూరిస్టులకు గానీ ఆ ప్రాంతంలో ఉన్న లోకల్స్ గానీ, లేదంటే నేటివ్స్ గానీ వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు, వాళ్ళు హోస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి ఇవాళ మనం అరకెళ్ళే టూరిస్టులు చూస్తే వాళ్ళందరూ కూడా దింసా డాన్స్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అది ఒక ఎక్స్పీరియన్స్. అది అలానే అలాంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పీరియన్స్ టూరిస్టులకు ఇవ్వడానికి గవర్నమెంట్ గనక రాయలసీమలో కానీ, పాడేరు లాంటి ప్రాంతంలో, లేదంటే శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో 2-3 పైలట్ విలేజెస్ ని తీసుకుని ప్రాజెక్ట్ కి తగ్గట్టుగా డెవలప్ చేసి అక్కడ ఉన్న లోకల్స్ కి ఎలా హోస్ట్ చేయాలో వాళ్ళని ట్రైన్ చేసి వచ్చే టూరిస్టులకి అక్కడ ఉన్న లోకల్ ఫుడ్స్ ని టేస్ట్ చేయించడం, లేదంటే ఆ కుకింగ్ ప్రాసెస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, లేదంటే నైబరింగ్ హౌసెస్ లో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం, సంతలకి తీసుకెళ్లడం, లేదంటే ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్స్ వాళ్ళ చేత వేయించడం, అలానే వీళ్ళ డైలీ రొటీన్స్ లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి అదొక అథెంటిక్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. దానివల్ల చాలా ఆర్గానిక్ గా అది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కింద మారుతుంది. అలానే అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ ని మనం ఎంపవర్ చేసే అవకాశం మనకు వస్తుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఛాన్స్ వస్తుంది. అంతేకాకుండా ఇలాంటి అథెంటిక్ ప్రాజెక్ట్స్ ని కనుక మనం ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో ప్రొజెక్ట్ చేసుకోగలిగితే, ప్రాపర్ గా మార్కెట్ చేసుకోగలిగితే మనకి పక్క రాష్ట్రాల వాళ్ళకంటే కూడా ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.